హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేసి చూపించబోయే రెసిపీ పల్లీ చట్నీ. ఇది ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఈ చట్నీ చేశారంటే టిఫిన్స్ కంటే ఎక్కువ చట్నీనే తినేస్తారు, అంత బాగుంటుంది. దీని ప్రిపరేషన్ చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయిలో పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టేసుకొని పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి వాటిని కూడా బాగా వేయించుకుందాం. ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో పోపు వేసుకుందాం. ఆయిలే సరిపోతుంది. ఆయిల్లో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకుంటే మనకు పోపు రెడీ అయిపోద్ది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాంట్లోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో అన్నీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనిలో పోపు యాడ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.